ఇంతకుముందు నా సహచరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు, ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మళ్లీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను ఈ నేపథ్యంలో. అది మండలంలో ఈసారి మండలంలో మీ రోల్ ఎలా ఉంది? ఎందుకంటే అసెంబ్లీకి ఎమ్మెల్యేలు రావట్లేదు అనేది మండలిలో అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకా అభిప్రాయం. ఎవరి మీద బురద జల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని అది చూసి ఆనందించాలనేది మా అభ్యంతరం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా వాడిని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇదండి ముందు వినిపిస్తారు. ఎన్నాళ్ళైంది శాసనసభ స్టార్ట్ అయ్యి? ఎన్నాళ్ళైంది? ఇంకా ఓ సభ అయింది. ఆ సభ అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా. ఇప్పుడు 3 నెలలు అయింది. 75 రోజు, ఇది 75వ రోజు అనుకుంటాను. మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది. ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా? టేక్ టైం, గివ్ టైం, యూ విల్ సీ. ఆ లేబుతో చేశారనేది నా అభిప్రాయం కాదు. కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రీవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలన్న ఆలోచన ఉన్నదనే అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను. ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా, అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను. ఏదమ్మా మా పార్టీ విధానాన్ని మేము ఎందుకు వదులుకుంటాం? అది మళ్ళీ దీని మీద మళ్ళీ చర్చించుకుంటాం. మాది ఈ క్షణంకైతే అదే విధానం, అది కొనసాగిస్తామనేది మా పార్టీ నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు వచ్చి చెప్తాను. నేను అది మా అధ్యక్షుడు చెప్తారు, లేకపోతే నేను చెప్తాను, లేదా మా పార్టీ ఫోరం మీద చెప్తాము, లేదా మా పార్టీ నాయకులు చెప్తారు, మా స్పోక్స్ పర్సన్ చెప్తారు, ఎవరైనా సరే చెప్తాము. ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి. ఆ విధానం ద్వారా పార్టీలు ముందుకెళ్తాయి. దాని ప్రకారం వెళ్తాము. అంతేగాని ఇది లేదు, అది ఉంది, ఇది లేదు కాదు. ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తాయి, రాత్రి వస్తుంది, పగలు వస్తుంది, అలాగే పగలు రాత్రి అవుద్ది. ఆ రకంగా ఉంటాయి. 11 మందిలో 7 మంది సపరేట్ గ్రూప్ కాబోతున్నారని కూడా స్పెక్యులేషన్ నేను నాకు జ్యోతిష్యం రాదు, నేనేమి జ్యోతిష్యం చెప్పిన వ్యక్తిని కాదు. మీ మీడియాలోకి వచ్చి నేను స్పెక్యులేషన్ చేయలేను. నేను సామాన్యుని, వాస్తవాలకు దగ్గరగా ఉన్నవాడిని. కాబట్టి వాస్తవాలు ఏమంటే మాట్లాడుకుంటాం. లేదు ఎలాగొస్తామబ్బా, రాజకీయాలు వేరు, వాస్తవాలు వేరు. రాజకీయాల్లో మాట్లాడుకోవాలంటే ఇచ్చిన మాటను వచ్చి మన్నాడే అమలు జరపలేదని అనుకుంటాం. వాస్తవాలకు వస్తే పరిస్థితులు వచ్చి మన చక్కదిద్దుకొని చేయాలని అనుకుంటారు. అయితే మాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే, ఇది పరిస్థితి తెలిసే కదా వాగ్దానాలు చేశారు కదా, పరిస్థితి తెలిసే కదా చేశారు కదా, చేస్తే బాగుంటుంది, ప్రజలకు మేలు జరుగుతుందని మేము అనుకుంటాం. దానికేముంది?